ఒక్కడివి ఇక్కడ ఏం చేస్తున్నావు? భయపడకు నాయన, ఒక్కడివి ఇక్కడ ఏం చేస్తున్నావు? కళ్ళుండి కూడా మీరు చూడలేరు. అదిగో చెప్తున్నా వినండి. మనసిచ్చి నమ్మించి నవ్వించే ప్రేయసి చెప్పకుండా ఎప్పుడో ఒకనాడు తుర్రమంటుంది. కానీ నా శిల్పసుందరి మాత్రం ఎప్పుడూ నా దగ్గరే ఉంటుంది. ఎంత సుదినమో ఈ దినం, ఎంత దివ్యమయ్యా నీ ప్రతిభ. నేను కూడా ఒక శిల్పినే నాయన. రాయల వారి ఆస్థానంలో పనిచేస్తున్నాను. ఏలిన వారి సెలవు మీద రాతనగరంలో నర్తనశాల నిర్మిస్తున్నాం. శిల్పానికి అవసరమైన రాళ్ల కోసం వస్తే భగవంతుడు ఒక మహాశిల్పినే చూపించాడు. నాయన, ఇది నీ ఉండే చోటు కాదు. నేనెలా వస్తాను? నేనిప్పుడు చచ్చిపోయాను. ఎవరి కోసం నేను ఈ శిల్పం నేర్చుకున్నాను? ఆమె నాకు ఈ రాతి మీదే దక్కింది. నేను రాయిపోయాను. గ్రహించాను నాయన నీ ఆవేదన. భగవంతుడు నీకు ఈ శక్తి ప్రసాదించాడు. ఆ శక్తి లోకం కోసం వినియోగించకపోవడం నేరం కాదు. మన కష్టాలు మన పనికి అడ్డు రాకూడదు నాయన. ఆచార్య, అంతఃపుర స్త్రీలు నర్తనశాల నిర్మాణం చూడడానికి వస్తున్నారు. పని వాళ్ళందరితో జాగ్రత్తని చెప్పండి. రాణివాసపు కట్టుబాట్లు మీకు తెలియనివి కావు. ఎక్కడ అలా చూస్తున్నారు? పక్క చూపులు చూశారంటే మక్కలు విరుగుతాయి. జాగ్రత్త. దయచేయండి. ఎక్కడ ఎలా చూస్తున్నారు? మీ పని మీరు చూసుకోండి. అంతఃపుర స్త్రీల వంక కన్నెత్తి చూశారంటే ప్రాణాల మీదకి వచ్చింది. జాగ్రత్త. ఎంత ఆశ్చర్యం! ఈ బొమ్మలో పోలికలన్నీ మన మల్లేశ్వరదేవిలా ఉన్నాయి. ఏమో ఎవరు చూశారు? ఈ బొమ్మలు చెక్కిన శిల్పికి మల్లేశ్వరదేవి లాంటి పోలికలున్నా ప్రియురాలుందో ఏమో. శ్రీదేవి, అటు చూడు. మన మల్లేశ్వరీదేవికి మనసులో లేనట్టుంది.
వస్తున్నా. అదేం మాట్లాడకండి, తొందరగా అంతఃపురం చేరుకోవాలి. రేపు అన్నీ తీరిగ్గా మాట్లాడు. ఎంత ప్రమాదం! అంతఃపుర స్త్రీలతో మాట్లాడితే అపాయం వస్తుంది నాయన. నా ఏడుపు ఎవరు వింటారు? ఊరంతా నా అదృష్టానికి ఉబ్బిపోయింది. మా నాన్నకి మాత్రం తెలుసు నా మనసులో దుఃఖం. పాపం తెలిసేం చేస్తాడు? రాజాజ్ఞ కాదని లేకపోయాడు. మేళతాళాలతో నన్ను పల్లకి ఎక్కించారు. నా ప్రాణం నా రాజాని వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. ఈ శరీరం మాత్రం రాణివాసం చేరు. ఈ దిక్కుమాలిన మల్లికి మిగిలింది ఒక్కటే కోరిక. ఒక్కసారి బావ పాదాల మీద పడి మన్నించమని వేడుకుంటాను. ఇంకొకసారి రాజాను చూడగలిగితే ఈ దిక్కుమాలిన దానికి అంత అదృష్టం కూడా. ఇంత దుఃఖాన్ని ఎలా భరించావు తల్లి ఇన్నాళ్ళు? అన్నీ అనుకూలించే సమయం రాకపోదు. ఈ దాసి మాట నమ్మండి. ప్రభువులు ఏదో ఆలోచిస్తున్నట్లున్నది. వాళ్ళ అమ్మగారికి పువ్వులు కావాలట. మనం ప్రాణం మీదకి రావడానికి వెతికి వెతికి ఆ తీగ పువ్వులే కావాల్సి వచ్చాయి. స్వామి, మీకు పుణ్యం ఉంటుంది. ఈ నిర్మాణం తొందరగా పూర్తి చేయించండి. ఇంకెన్నాళ్ళు? ఈ మాసంలోగా పూర్తవుతుంది. దశమి నాడు మహాప్రభువులు నర్తనశాల చూడడానికి విజయం చేస్తున్నారు కదా. అవును. ప్రభువులు సెలవిస్తే ఓ అలాగే. జాగ్రత్త, అక్కడే ఆగండి. నా వైపు చూడకండి. మీ పని మీరు చూసుకోండి. పాపం పడ్డట్టున్నావు. దెబ్బ తగిలిందా? మరేం లేదులేండి, రాళ్ల మీద కాలు జారింది. పాపం, మీకు శ్రమ కలిగించాను. ఈ పువ్వులు ఏరుకొని తొందరగా పోతానండి. తొందరగా కాకపోతే నెమ్మదిగా పోవచ్చు. పని వాళ్లకు మాత్రం ఇబ్బంది కలగకూడదు. రాణివాసపు కట్టుదిట్టాలు నీకు తెలియనివి కావు. ఎంత మాట సెలవిచ్చారు? శుక్రవారం రాత్రి పంపావతి దేవాలయం దగ్గర తుంగభద్ర ఒడ్డున మా మల్లేశ్వరి దేవి మీకోసం ఎదురు చూస్తుంటారు. ఇటు చూడకండి. ఈ రహస్యం ఎవ్వరికీ తెలియకూడదు. నిజమేనా? మాట్లాడద్దు. నా వైపు చూడకండి. రాతి బొమ్మలు చెక్కి చెక్కి మనస్సులు రాళ్లైపోయాయి. ఎంత న్యాయం!
ఏమిటి? ఏమిటో అంటున్నట్టున్నావు? ఆహా, ఏమీ లేదు. బొమ్మలు చెక్కి చెక్కి ఇక్కడ వాళ్ళ మనస్సులు రాళ్ళైపోయాయి అంటున్నా. జారి పడితే జాలి పడేవాళ్ళు ఒక్కరూ లేరు. జాలికే కావలసినంత ఉంది. అంతఃపుర స్త్రీలకు జాలి చూపడం కోరి ఉరి తెచ్చుకున్నట్టే. మా దేవి గారికి ఈ పువ్వుల మీద ఇష్టమే లేకపోతే ఈ జారి పట్టాలు జాలి పట్టాలు మీకు నాకు కూడా తప్పేవి. దిక్కులు చూడకుండా పని చేసుకోవయ్యా. తుంగభద్ర ఉంటున్న దేవాలయం మెట్ల దగ్గర వచ్చే శుక్రవారం రాత్రి. మీరు ఇక్కడ కూర్చోండమ్మా, వారు వస్తున్నారేమో చూసొస్తాను. జలజా జలజా వస్తున్నామా? నాకెందుకు భయం వేస్తుంది జలజా. నా రాజాతో మాట్లాడేటప్పుడు ఎవరు లేరు కదా. నీకంతా వస్తాన్నారా? వస్తారమ్మా, ఎందుకు రారు? మన గుర్తు తెలిసి ఎవరైనా రాజాని పట్టుకున్నారేమో. అయ్యయ్యో, ఎంత పని చేశాను. అయ్యో నా పిచ్చి తల్లి, ఈ జలజ అంత తెలియమానిది కాదు. మేము ఎక్కడ కలుసుకుంటే సరిగ్గా చెప్పావా? బాగా సరిగ్గా విన్నాడో లేదో. మనసు పరిగెత్తేటంత వేగంగా మనిషి పరిగెత్తగలడా అమ్మా? అడుగు. అవును, మా బావే, సందేహం లేదు. నీటికి దూరంగా నడవండి. మళ్ళీ నా మీద కోపం వచ్చిందా? నీ మీద కోపం ఎందుకు మళ్ళీ? బ్రతుకు పండెను ఎంత హాయి ఈరే నిండెను. అమ్మయ్యో, ఇంకేమన్నా ఉందా బావా? పులి నోట్లో తల దూర్చైనా బ్రతకలం గాని అంతఃపురంలో అడుగుపెట్టి బ్రతకలం. పోవచ్చు, కానీ జలజేమవుతుంది? అమ్మయ్యో, చిత్రవతి చేరు. దేవి, ఇప్పటికే ఎంతో ఆలస్యమైంది.
రేపు రాత్రి 2వ జాము నగారా వినపడేలోగా బొక్కరాయల బురుజు వద్ద సిద్ధంగా ఉంటాను. తప్పక రావాలి సుమా. అవును, అంతే. అక్కడికి దక్షిణ ద్వారం ఎంతో దూరం లేదు. దేవి, దేవి, 2వ నగారా కూడా విన్నారు. బ్రతుకు పండెను ఎంత హాయి ఈరే ముత్యాల వానలు కురిపించే ఆ మురిపాయల నవ్వులు ఇన్నాళ్ళు ఎక్కడ దాచావమ్మా? ఈ సౌందర్య రాశిని చూస్తుంటే ఆడదాన్ని నాకే జలజ, నీ రుణం ఎలా తీర్చుకోను? ఆచార్య, ఇవి ఊహా చిత్రాలు కావు. ఎవరో ప్రాణానికి ప్రాణమైన మూర్తులను ఆప్యాయంగా తీసుకువచ్చి ఈ పాషాణం మీద ప్రతిష్ఠించుకున్నారు. ఈ లావణ్య లక్ష్మిని సృష్టించిన మహాశిల్పులెవరు? మహాప్రభువులు, సకల కళా పారంగతులు. ఏలిన వారి చిత్తానికి ఆహ్లాదం కలిగించడం సామాన్యులకు సాధ్యం కాదు. ఈ సౌందర్యమూర్తులను సృష్టించిన కుమారశిల్పి జన్మ సార్థకమైంది. ఈ తరుణంలో సార్వభౌముల సమక్షంలో లేకపోవడం ఆ చిరంజీవి దురదృష్టం. ఎవరా శిల్పి? మనాస్థానంలోని వాడేనా? ఏలిన వారు చిత్తగించాలి. ఒకనాడు పంపాసరోవరం ప్రక్కన కొండలోయలో తిరుగుతూ కనిపించిన ప్రతి రాతి మీద అపూర్వ శిల్పకల్పన చూశాను. ఆ సమీపంలోని మతి చెడి మౌనంగా కూర్చున్న ఒక యువకుడిని చూశాను. ఆ శిల్పాలు చెక్కినది అతడేనని తర్వాత తెలుసుకున్నాను. ఎంతో కష్టం మీద నచ్చజెప్పి ఆ చిరంజీవిని మన నర్తనశాలలో పనిచేయడానికి ఒప్పించాను. ఆ శిల్పి పేరు నాగరాజు. నాగరాజు
పరువేసి పోదాము ఎందుకే నీకెంత తొందర. జలజ జలజ, ఈ పగటికి రాత్రి అంటూ లేదు. జలజ, ఈ రాత్రి 2వ జాము నగారా మా బావ చేతుల్లో పరవశంతో వింటాను. తెల్లవారేలోగా ఏ కానలోనూ ఏ కోనలోనూ బావా నేను హాయిగా పావురాల్లాగా ఎందుకు కన్నీరు జలజ? ఈ కత్తుల భూమి దాటి నేను బయటపడటం నీకు సంతోషం కాదు? అంతకంటే నీ కోరేది ఉంది తల్లి. నాకెందుకో భయంగా ఉందమ్మా. రాత్రి నాకు పాడుకలు వచ్చింది. ఉదయం నుంచి అన్ని అపశకునాలే చూస్తున్నా. పిచ్చిదానా, నా మీదుండే అపేక్ష కొద్దీ నీ మనసుకు అలా అనిపిస్తుంది. నిజంగా ఈ రాణివాసం కంటే నాకు నరకమే ఉంది చెప్పు. ఈ విచ్చుకత్తులు కాపలాలు దాటి బయటపడితే బావతో ఈ లోకంలో స్వర్గం అనుభవిస్తాను. పట్టుపడితే ఊరి తీస్తారు, అంతేగా? మహాప్రసాదం ఇప్పుడే మా దేవి గారికి అందజేస్తాను. మంచిది. ఈ రాత్రి నందనవన లతామంటపంలో ఉషాపరిణీయ నాటకమును వీక్షించుటకు శ్రీ శ్రీ మహారాణి తిరుమల దేవమ్మ గారు శ్రీ 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 మహారాయల వారు సమేతంగా విజయం చేస్తున్నారు. అందు ఉషాదేవిగా నటించుటకు మహారాణి వారు మల్లేశ్వరి దేవికి దయచేయించిన ఆజ్ఞాపత్రం. Oh
ఉన్నాడు కదా. కత్తి దింపు. ఎవరు నువ్వు? నీకు మతి లేదు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? దేవి, అంతఃపురంలోకి దయచేయాలి. ఈ ఘాతకుని దండరాయకుడికి అప్పగించాలి. ఈ పాతకిని కూడా తీసుకెళ్ళండి. నా రాజానికి ఒక క్షణమైనా విడిచి వెళ్ళను. మన్నించాలి, మహాపచారం చేస్తున్నాను. ఘోర దండనకు గురి కావలసి ఉంటుంది. నాకేం భయం లేదు, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను. మంచిది. కదలండి. బ్రతిమాలినా వినిపించుకున్నారు కాదు. తన అపరాధానికి ఘోరదండను అనుభవించాలని తెలిసి కూడా వినిపించుకోలేదు. ఏ విపత్తు వచ్చినా సరే తన భావన ఒక్క క్షణమైనా వదిలి రానున్నారు. ఆ నిర్భాగ్యంతో కలిసి ఆనందంగా చెరసాలకు నడిచి వెళ్ళిపోయారు.
బావా. మనకి మిగిలింది ఒక్క రాత్రి. రేపు మనకి లోకంతో రుణం తీరిపోతుంది. దిగులు పడి కూర్చుంటే ఈ ఒక్క రాత్రి దాటిపోతుంది బావా. నీకు ఇష్టమైన పాట పాడేదా? చెప్పు బావా. నీకు ఇష్టమైన పాట పాడినా బావ. ఓ బావా నా బావా, ఓ రాజా నా రాజా, పొన్న చెట్టు కింద ఓ బావా నా బావా, బొమ్మలు చేసేటి నా బావా, మట్టి బొమ్మలు చేసేటి నా బావా. మళ్ళీ మళ్ళీ బావా బావా మళ్ళీ నిర్భాగ్యుడా, ప్రాణాల మీద ఆశ ఉండే ప్రవేశించావా అంతఃపురంలోకి? ప్రాణానికి ప్రాణమైన నా మల్లి ఏనాడు రాణివాస పల్లకిలో వెళ్ళిపోయిందో ఆనాడే ఈ బ్రతుకు మీద ఆశపోయింది. నా మల్లికి దూరమై చచ్చి బ్రతికే కంటే నా మల్లిని ఒక్కసారి కళ్ళారా చూసి ఈ బ్రతుకు చాలించటం తప్ప నాకు వేరే గతి ఏముంది ప్రభు? ఏలిన వారు కరుణాసముద్రులు. ముందు నా ప్రాణాలు తీయించి తరువాత నా మల్లికి రాణివాస పల్లకి పంపి ఉంటే ఈనాడు తమకి శ్రమ లేకపోయేది. మూర్ఖుడా, మా మీదే అపవాదు. మా సంప్రదాయాన్ని నిందిస్తున్నావు. మా మన్ననకు పాత్రులైన వారికి గాని ఇక్కడ రాణివాస గౌరవం లభించదు. మల్లీశ్వరి ఆత్మీయులెవరో మీరే మా మధ్యంతనిదే మేము పల్లకి పంపి ఉండము. మహాప్రభువులు మన్నించండి. ఏలిన వారి పాదధూళికైనా తగిన వారం. మేమింతటి రాణివాసాన్ని కలలోనైనా ఆశించగలమా ప్రభు? మేమెంత, మా యోగ్యత ఎంత? మా మల్లికి రాణివాస పల్లకి పంపించమని ప్రార్థించామంటారు. అయితే మా అంతట మేమే పల్లకి పంపామంటున్నావా? బాగా ఆలోచించి మాట్లాడు. ఎంత ఆలోచించినా మా వైపు ఎవ్వరికీ రాణివాస పల్లకి పంపించమని అర్థించే సాహసం లేదు ప్రభు. ఏమో, ఒకవేళ నీవే మాక మనవి చేశావేమో. నేనా ప్రభు? కోరి కోరి నా మల్లిని నేనే దూరం చేయమంటానా? నాకు మర్చిపోతుంది. జయ విజయీ భవ, జయ విజయీ భవ, కర్ణాటాంధ్ర మహామహీమండల దేవేంద్ర, జయ విజయీ భవ, జయ విజయీ భవ, జయ విజయీ భవ. వీరిని ఎరుగుదువా? అప్పుడే మర్చిపోయావా నాయనా? మీ ఊరికి సమీపంలో ఒక సత్రం ఉంది. అక్కడ మంచి వర్షంలో మనం కలుసుకున్నాం, జ్ఞాపకం ఉందా? నీ పేరు నాగరాజు కదూ? కవిరాజులు. జ్ఞాపకం వచ్చింది. నాకు బాగా జ్ఞాపకం ఉందిలే, అమ్మ ఇచ్చిన జాంపండు రుచి. అక్కడే కాదుటయ్యా మన రాయల వారితో మనవి చేయించి మన అమ్మాయికి రాణివాసపు పల్లకి పంపే ఏర్పాటు చేయమని నీవు నన్ను అడిగింది. కానీ స్వామి, ఏదో వేళాకోళానికి ఎన్నో మాట్లాడాం. పెద్దవారితో నా వేళాకోళం. మా ఆస్థాన కవీశ్వరులతో మనవి చేస్తే మాతో మనవి చేసినట్లే. సరి సరి, నాతో ఏమిటి? ప్రభువుల సమ్ముఖాన్నే మనవి చేసుకుంటే.
ప్రభువులతోనా? ప్రభు, తమరేనా ఆనాటి బాటసారులు? ఎంత ఇప్పటికైనా తెలియవచ్చిందా ఇదంతా నీ అపరాధమని? అపరాధం అంతా నాదే ప్రభు. నన్ను శిక్షించి నా మల్లిని రక్షించండి. ప్రభు, అపరాధం అంతా నాది కాదు, అపరాధం అంతా నాగరాజుదే. మల్లీశ్వరిని క్షమిస్తున్నాం. కాదు ప్రభు, అపరాధం నాదే. నేను రమ్మంటేనే నా బావ అంతఃపురంలోకి వచ్చాడు. నన్ను ఉరికించి నా బావని రక్షించండి. సార్వభౌములకు గట్టి చిక్కే వచ్చింది. ఈ ధర్మ సూక్ష్మం ఎలా విడతీస్తారో. ఆనాడు సత్రంలో మనోహరమైన నృత్యం చేసి మాకు ఆనందం కలిగించిన మల్లీశ్వరిని, మా నర్తనశాలలో అపూర్వ శిల్పాలు సృష్టించి మాకు శాశ్వతమైన కీర్తి కలిగించిన నాగరాజును ఇద్దరిని క్షమిస్తున్నాం. బొమ్మను చూశాను, ఎంత బాగుందనుకున్నావు. నువ్వు నర్తనశాలలో చెక్కిన బొమ్మలన్నిటికంటే నాకు అదే నచ్చింది. చాలా బాగుంది బావ. ఎక్కడుంది? ఇదిగో ఇక్కడే, రా చూస్తాను. అదిగో చూడు, సరిగ్గా అక్కడే. అదిగో బా, పూజ అయిపోయింది. పరిగెత్తు, పాపం కలకండ పుత్రాలు.